అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళ యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఈ పరాభవ నామ సంవత్సరంలో మొదటిగా వృషభ రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు మనం ఒకసారి చూద్దాము. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అలాగే అవమానం 4. ఇవి ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ్య అవమానాలు. ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి, అలాగే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. మీకు ద్వితీయ తృతీయ స్థానాల్లో గురు భగవానుడు జూలై నుంచి తృతీయ స్థానంలోకి ఆయన వస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం అంతా కూడానండి గురు భగవానుడు అతిచారంలో కూడా ఈ సంవత్సరం వెళ్ళిపోతున్నాడు. దాని గురించి మళ్ళీ మనం సపరేట్గా మాట్లాడుకుందాం, ఇప్పుడే కాదు కాబట్టి. జూలైలో ఎప్పుడైతే ఆయన కర్కాటక రాశిలో అడుగు పెడతాడో మీకు తృతీయ స్థానంలో ఆయన అడుగు పెడుతూ ఉన్నాడు. తృతీయ స్థానంలో గురు భగవానుడు ఎప్పుడైనా సరే సౌభాగ్య యోగాన్ని కలిగిస్తాడు. తృతీయ స్థానం ఆయనకి మారక స్థానం అని కూడా చెప్తుంది జ్యోతిష శాస్త్రం. తృతీయ స్థానం మారక స్థానం అని చెప్పిన జ్యోతిష శాస్త్రమే తృతీయ స్థానంలో గురు భగవానుడు ఉంటే కనుక సౌభాగ్యాన్ని కూడా కలగజేస్తుంది. ఆయన దృష్టిల రీత్యా సౌభాగ్యం మనకి కలుగుతుంది. దృష్టిలు అంటే ఇప్పుడు ఆయన తృతీయ స్థానంలో ఉండి ఏ ఏ రాశుల మీద దృష్టి పెడతాడు? వృశ్చిక రాశి మీద. వృశ్చిక రాశి మీకు సప్తమ స్థానం అయింది. అంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. వివాహం అయ్యి ఒకవేళ భార్యాభర్తల మధ్య ఏమన్నా పరపత్యాలు ఉన్నా, లేదా మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి వ్యాపారాల్లో ఇప్పుడు పరపత్యాలే ఉండాలని ఉండదు. ప్రొఫెషనల్ గా గ్రోత్ లేదనుకోండి, ఇది బాగా వస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి చాలా మంచిది. ఇలాగ ఉంటుంది. సప్తమ దృష్టితో మీ నవమ స్థానాన్ని చూస్తున్నారు. సో నవమ స్థానం అంటేనే ఎప్పుడైనా సరే ఆయన సహజ కాలపురుషుడు కుండలిలో నవమాధిపతి అవ్వడం వల్ల ఎప్పుడైనా సరే నవమ స్థానం మీద స్వామివారి దృష్టి పడతాయి, బృహస్పతి వారి దృష్టి పడితే చాలా మంచిది. ఒక మాట వింటూ ఉంటాం కదా, మిడాస్ టచ్ అని, పట్టిందల్లా బంగారం అవుతుందని. ఎవరికైతే గురుబలం ఉంటుందో యాక్చువల్గా ఇది ఇంకొక పెక్యులర్ థింగ్ కూడా ఉంటుందండి. గురుబలం కలిగిన వాళ్ళకి వాళ్ళు ఎవరినైతే వాళ్ళ లైఫ్ లోకి వస్తారో వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ పుణ్యబలంతో వీళ్ళు ఎదుగుతారు. ఇది ఒక పెక్యులర్ థింగ్. అంటే ఇప్పుడు మీకు ఇది అర్థమయ్యేది చెప్పాలంటే, మనం అనుకుంటూ ఉంటాం కదా, కొంతమంది వాళ్ళ నాలుక మీద అమ్మవారు ఉంటుంది, వాళ్ళు ఏదంటే అది అయిపోతుంది అని చెప్పి. అది గురుబలం ఉన్న వాళ్ళే అవుతుంది. ఇప్పుడు వైద్యుల విషయం కూడా మనం వస్తే, కొంతమంది వైద్యులు హస్తవాచి అంటారు చూసారా, అది గురుబలం వల్లే సాధ్యమవుతుంది. సో కొంతమంది మన లైఫ్ లోకి వచ్చినప్పుడు లైఫ్ టర్న్ అవుతుంది. అంటే అది అందుకే అంటారు కదా, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కలిసి వచ్చింది, లేదా పిల్లలు పుట్టినప్పటి నుంచి కలిసి వచ్చింది, ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో గురుబలం ఉన్న వాళ్ళు మన లైఫ్ లోకి వస్తే అంత బాగా ఉంటుంది. సో ఒకవేళ మనకే గురుబలం ఉందనుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనతో ఎవరైతే అసోసియేట్ అవుతారో వాళ్ళు డెఫినెట్ గా ఎదుగుతారు. ఆరా వాళ్ళకి తెలియకపోదు, అంటే ఇది అన్ని వేళలా డైరెక్ట్ ఉండాలని ఉండదు. జస్ట్ ఒక కన్వర్జేషన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఈ ఆరా వెళ్తూ ఉంటుంది కాబట్టి. అయితే ఏంటంటే ఈ గురుబలం ఉన్న వాళ్ళకి అలా పుణ్యాన్ని తెచ్చిపెడతాడు. అంటే మీరు పట్టిందల్లా బంగారం అవ్వవచ్చు, ఒకవేళ ఇలాగైనా ఇండైరెక్ట్ గానే ఇప్పించవచ్చు. మీరు ఒకవేళ గురుబలం ఉందనుకోండి మీ జన్మ జాతకంలో, అప్పుడు ఏంటంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. గోచారంలో కూడా ఉంది కాబట్టి. ఒకవేళ మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోతే ఈ సంవత్సరం అంతా మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. ఎవరెవరినో కలుస్తారు, మీరు కొత్త కొత్త వ్యక్తిని కలుస్తారు. సో బాగా పాత వాళ్ళను కూడా కలవచ్చు. కలిసినప్పటి నుంచి మీకు చాలా బాగా ఉంటుంది. సో ఇలాగా మీకు ఏంటంటే ఒక మంచి నవమ స్థానాన్ని ఆయన దృష్టి పెట్టడం అనేది మంచిది. తండ్రి గారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సెట్ అవుతాయి. విదేశీయానం చేయాలనుకుంటే చాలా చక్కటి సమయం విదేశీయానం చేయడానికి. అలాగే ఇంట్లో శుభకార్యాలు అవ్వట్లేదు అంటే, ఏవైనా ప్రయత్నించినా అవ్వట్లేదు. సపోజ్ మీరు ఇల్లు కడుతూ ఉన్నారు, ఇల్లు పెండింగ్ లో ఉంది, ఎప్పటికవుతుంది? ఎందుకంటే ఇల్లు మొత్తం కన్స్ట్రక్ట్ అయిన తర్వాత గృహప్రవేశం అనే ఒక క్రతువు చేసుకుంటాం కదా, సో అది అవుతుంది. అంటే ఇలా పెండింగ్ ఏవేవైతే ఉన్నాయో, వివాహము, ఉపనయనము, లేదా సంతానం కోసం చూస్తుంటే బారసాల కూడా ఒక క్రతువే కదా, సీమంతం, ఇలాంటివన్నీ శుభకార్యాలే కదా. ఇవన్నీ శుభకార్యాలు ఎక్కువ చేయిస్తాడు గురు భగవానుడు ఉంటే. సో మీ ఇంట్లో శుభకార్యాలకి సంబంధించిన ఏవేవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తీర్చిపడేస్తాడు. అసలు ఇప్పుడు అలా ఏం లేదు, మా పిల్లలు చదువుకుంటున్నారు, అన్ని అయిపోయినాయి, ప్రస్తుతానికి ఏం లేదు, సొంత ఇంట్లో ఉన్నాము అని మీరు అనుకున్న అలాంటి కోవలో చెందిన వాళ్ళైతే వృత్తి వ్యాపారాల్లో ఏదో ఒక అదృష్టాన్ని ఆయన కలిగిస్తాడు.
ఇది ఆయన మీకు ఇప్పుడు కలిగించే అంశము, శుభప్రదమైన అంశము. అలాగే ఆయన లాభస్థానాన్ని చూస్తున్నాడు. లాభం మీద గురు భగవానుడి దృష్టి, పండగే పండగ వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కారణం ఏంటంటే శనేశ్వరుడు కూడా లాభస్థానంలోనే ఉన్నాడు కదా. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఆయనే కదా, ఆ మాట మనం మరవకూడదు కదా. దానికి ఇంకా బలం పోస్తూ ఉన్నాడు ఆయన. ఎక్కడ చూస్తే అక్కడ బలాన్నే ఇస్తాడండి, జీవాన్ని పోస్తూ ఉంటాడు అనమాట. ఒక అమృత దారి ఇలా పట్టుకొని పోస్తూ ఉంటాడు. సో అంటే జీవం అంటే అదే కదా. ఇప్పుడు మనకి చక్కటి ఆక్సిజన్ మన లోపలికి తీసుకుంటే మన ఫేస్ లో ఒక చక్కటి గ్లో వస్తుంది, ప్యూర్ ఆక్సిజన్ తీసుకుంటే. అంటే లాభస్థానానికి ఒక గ్లో వస్తుంది అనమాట. లాభస్థానానికి గ్లో రావడం అంటే ఏంటి, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీరు చక్కగా రాణిస్తారని అర్థము. ఇది ఈ సంవత్సరంలో మీకున్న బ్లెస్సింగ్. అమాచ్యులు దేవగురు అయిన బృహస్పతి మీకు ప్రసాదిస్తుంది. ఒక్కసారి స్వామివారికి దండం పెట్టుకొని శిరస్సు వంచి బృహస్పతి వారికి. అలాగే ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పింది జూలై తర్వాత నుంచి. ఎందుకంటే జూలై తర్వాత నుంచి ఆయన కర్కాటక రాశిలో అడుగు పెట్టినప్పుడు, అప్పుడు జూలైలో ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఫలితాలు చూస్తారు. అందాక కూడా బాగా ఉంటుంది, ఇబ్బంది అయితే ఏం లేదు, చక్కగా ఉంది. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ తర్వాత నుంచి మీకు ఏంటంటే మీకు కొన్ని అనుకూల అంశాలు చూస్తారు. మీరు విదేశాలు వెళ్ళాలని లేదా ఎక్కడికైనా దూర ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నారు. అదొక ప్లెజర్ ట్రిప్ కావచ్చు, లేదంటే మీరు అసలు ప్లేసే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వెళ్ళలేకపోతున్నారు. ఈ కోవలో మీరు చెంది ఉంటే ఇప్పుడు అదంతా మీకు చక్కగా రూట్ అంతా క్లియర్ అవుతుంది మీకు. కొంచెం ఏంటంటే మీరు ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి ఎందుకు కాకూడదు, మీరు వీలైనంత వరకు మీ ఎలక్ట్రానిక్ మీడియాని ఎక్కువ మీరు అంటే ఇంపార్టెంట్ మీకు కావాల్సిన మీరు స్క్రోల్ చేసుకుంటూ ఎక్కువ మీ ప్లేలిస్ట్లో డివైన్ సాంగ్స్ ఉండేట్టు చూసుకోండి. తృతీయ స్థానంలోకి కేతు భగవానుడు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. తృతీయ స్థానము కమ్యూనికేషన్స్, శ్రవణము, మన చెవుల్ని కూడా సూచిస్తుంది. సో కేతు భగవానుడు ఎప్పుడైతే అక్కడ ఎంటర్ అవుతాడో మీ శ్రవణము, అందులో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎక్కువగా మీరు గనక భగవంతుడి స్తోత్రాలు వింటూ ఉంటే, మనకి చక్కగా వాగ్గేయకారులు రచించిన ఎంతో మంది పాడి ఉన్నారు. ఆ పాటలు కావచ్చు, లేదా విష్ణు సహస్రనామము, ఇలాంటివి ఏవైనా వీలైనంత వరకు వీటికి మీరు టైం కేటాయించండి. అంటే మీరు చేసుకోవాల్సింది ఇంపార్టెంట్వి మీరు చూసుకుంటూ టైం దొరికినప్పుడల్లా మిగతా వాటిలతో టైం స్పెండ్ చేయకుండా, అంటే సోషల్ మీడియాలో రకరకాలుగా ఉంటాయి. సో అవన్నీ కొంచెం ఫర్ ఏ వైల్ మీరు బ్రేక్ చెప్పి, ఇది ఒక స్పెషల్ రెమెడీ అనుకోండి. మీ వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాహుకేతువులు ఇద్దరు ఎంత మంచి చేస్తారో చెడు కూడా మాదొచ్చేదని చెప్తాం మనం. అంటే కనిపించకుండా చేసేస్తారు. సో అలా ఆ ట్రాప్ లో మీరు పడకుండా ఉండాలి అంటే ఎస్పెషల్లీ డిసెంబర్ నుంచి కూడా ఎందుకు కాకూడదు, మీకు తెలియకుండానే అంతకుముందు మీరు స్క్రోల్ చేయని విషయాలన్నీ కూడా స్క్రోల్ చేస్తారు. టైం అంతా వేస్ట్ అయిపోతుందని మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీ వృత్తి వ్యాపారాల్లో ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే సమయ జాప్యం ఎక్కువ అవుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడకుండా మీరు కనుక మనం గ్రహ దేవతల్ని, అదే కదా మనకి జ్యోతిష శాస్త్రం ఉన్నది, అందుకే కదా ఈ గ్రహానికి ప్రీతికరమైనది ఇది. సో ఇప్పుడు మనమే చూడండి, మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు కదా, మనం కూడా ఆ కోవలోనే చెందుతాం, మనం కూడా రకరకాల మనుషుల కోవలోనే చెందుతాం, అందులో ఏ సందేహం లేదు. సో ఇప్పుడు మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి, వినయ విధేయతలతోటి భక్తిపూర్వకంగా నమస్కరించి వాళ్ళతో మాట్లాడతాం. అది ఒక ఫ్రెండ్ అనుకోండి, భుజం మీద చెయ్యి వేసి ఒక ఆత్మీయంగా పలకరిస్తాం. తల్లిదండ్రులతో మాట్లాడే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. ఇలా మన చుట్టూ ఉండే వాళ్ళతోటి మనం డీల్ చేసే విధానం ఎలాగైతే డిఫర్ అవుతూ ఉంటుందో, అప్పుడు ఏంటంటే ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి మనం చెయ్యి వేస్తే అది ఎంత అమర్యాదకరంగా ఉంటుంది, గురువు యొక్క ఆగ్రహానికి మనం పాత్రలు అవుతాం. అలాగే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతూ ఉంటే అడ్వాంటేజ్ గా కూడా తీసుకుంటారు. సో ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. కేతు దేవుడు తృతీయ స్థానంలో వచ్చినప్పుడు, ఈ సంవత్సరాలు ఆయన వచ్చినప్పుడు మీరు ఎలక్ట్రానిక్ మీడియాని ఎంత క్లీన్ గా ఉపయోగిస్తారు, అంటే క్లీన్ అంటే నా ఉద్దేశము ఎక్కువగా ఏవంటే అవి చూడకుండా, ఇప్పుడు టైం పాస్ కోసం రకరకాలు చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ సంవత్సరం వరకు, అంటే ఈ డిసెంబర్ నుంచి ఎస్పెషల్లీ వాటన్నిటికీ దూరంగా ఉండి వీలైనంత వరకు ప్రవచనం వినడం కావచ్చు, లేదా దేవీ దేవతల స్తోత్రాలు వినడము, చదవడము, వీటిలో ఏదైనా చేయండి. ఇవి ఒక హాబీగా పెట్టుకోండి. మీరు రోజులో 1 గంట ఖచ్చితంగా నేను దీనికి టైం కేటాయిస్తాను అని మీరు పెట్టుకోండి.
చాలా మంచి అద్భుతమైన ఫలితాన్ని వృషభ రాశి వాళ్ళు చూస్తారు. దీనికి ఇంకా ప్రత్యేక అంటే నేను అది స్పెషల్ వీడియోలో చేస్తాను, దీనికి కారణం ఏంటనేది కూడా. బట్ ఇది ఆచరించి చూడండి. కేతువు మళ్ళీ అక్కడికి వెళ్ళాడంటే సంవత్సరం ఉంటాడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు. కానీ ఈ సమయాన్ని మీరు చాలా చక్కగా ఉపయోగించుకున్నారంటే చాలా మంచి ఫలితాలను మీరు చూస్తారు. ఇది ఇంకా అంటే వృత్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి అందరికీ ఈ విషయం అప్లికేబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి అంటే బాలబాలికల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు కూడా. ఇప్పుడు బాలబాలికలు అంటే ఎలా చూస్తారంటే వాళ్ళ చేత గోవింద గోవింద కొట్టించడమే, హరే రామకృష్ణ అని చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అవే చెప్తారు. మనం ఎన్ని రీల్స్ చూడట్లా, పిల్లలు హరే రామకృష్ణ అని భజన చేస్తూ ఉంటే పడుకుంటారు, ఒక్కసారి ఆపేస్తే లేచి ఏడుస్తారు. మనం ఏది అలవాటు చేస్తే అదే కదండి పిల్లలకి. సో ఇలాగా మీకు అన్నీ తెలియంది కాదు, ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ విషయం అంతే. సో ఇలాగ మీరు సమయాన్ని ఎంత, టైం ఇస్ ప్రీషియస్, వాల్యుబుల్, మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ విషయం మీకు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అక్షర సత్యం అవ్వబోతోంది. మీరు ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంత చక్కటి శుభ ఫలితాన్ని చూస్తారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారము, గురు భగవానుడు ఈ సంవత్సరము ఆయన సంచారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు. ఉచ్చస్థానం కర్కాటక రాశి స్వామివారికి చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆయన ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఉచ్చస్థానంలో ఉంటున్నాడు కాబట్టి. బట్ కండిషన్స్ అప్లై, కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన కంప్లీట్ ఫలితాలను అయితే ఇవ్వలేడు. అలాగే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోతే అప్పుడు కూడా మీరు పూర్తిగా తీసుకోలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నా, అంటే మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోయినా, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలానికి సపోర్ట్ చేసే, అంటే ఇప్పుడు గోచారంలో గురుబలం మనకి జూన్లో ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో అప్పటి నుంచి గురుబలం బాగా పెరుగుతుంది గోచార రీత్యా. కానీ మీ జన్మ జాతకం ప్రకారము మీకు గురుబలం ఎక్కువగా లేకపోయినా, లేదా గురుబలాన్ని డామినేట్ చేసే విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే కనుక దానికోసము పరిహారము అందరికీ కలిపి, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఒక 12 సార్లు, ఒక 3 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని చదవడం వినడం చేస్తే కనుక చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం చేసిన విడిగా కూడా మీరు జపించుకోవడానికి రోజంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామి వారి మంత్రం జపించవచ్చు. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః ఈ నామాన్ని జపించుకోవడము. లేదా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. అలాగే మీరు హయగ్రీవుణ్ణి ఆరాధించిన, సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, ఎవరిని ఆరాధించినా, అంటే గురుమూర్తి రూపంలో ఉండే ఏ దేవీ దేవతలను ఆరాధించినా కూడా చక్కటి రాఘవేంద్ర స్వామి వారిని కావచ్చు, ఇలాగా మీరు ఏ దేవీ దేవతలను ఆరాధించినా, అంటే గురువు స్థానాన్ని సూచించే దేవీ దేవతలు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలు, ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా కూడా చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. ఇలా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క కృపా కటాక్షాన్ని తీసుకోవడానికి అత్యుత్తమమైన సమయము. ఇప్పుడు 12 ఆయన కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావాలంటే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది స్వామివారి ట్రాన్సిట్, గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్. అది మళ్ళీ తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు మటుకు గురువు యొక్క బలాన్ని అందరం పెంపొందించుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం అండ్ రైట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా అతిచారంలోకి వెళ్తున్నాడు. అతిచార గురువుడు అతి బలవంతుడు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. సో ఇది ఇప్పుడు మీకు గురుబలం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ సంవత్సరం నుంచి గురుబలం మనందరం పెంచుకోవడానికి, మీకు ఆల్రెడీ గురుబలం ఉంటే చాలా మంచిది. ఇక మీకు మీరు నక్కతో కుదుకినట్లే. గురుబలం లేదు అని అనుకుంటే కనుక
ఇప్పుడు గురుబలాన్ని పెంచుకోవడానికి సరైన సమయం, రైట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని మంగళప్రదంగా, అదృష్టప్రదంగా, సౌభాగ్యవంతంగా మార్చుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.